ఫైనాన్స్ మొబిలైజ్ చేసాం. అల్టిమేట్గా 50,000 కోట్లు కావాలి బిగినింగ్లో. దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన పోలవరం నిర్మాణానికి 12,157 కోట్ల రూపాయలు కేంద్రం ఆమోదించింది, శాంక్షన్ చేశారు. 2027కు పూర్తి చేయడానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టాం. దీనికి కూడా చాలా క్లియర్గా ఎవ్రీ మంత్ ఏం చేయాలనో ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 27కు పూర్తవుతుంది. ఇంకొక పక్కన మీరందరూ కూడా చాలా సిస్టమేటిక్గా పేదల సేవలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్ళి పింఛన్ ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఎవరైనా సరే ఆ పింఛన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మనుషులు ఎవరన్నా భర్త చనిపోతే భార్యకు ఆటోమేటిక్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఒక నెలలో తీసుకోకపోతే 3 నెలలు క్యారీ చేసే పరిస్థితి, 3 నెలలకు కలిసి ఒకటేసారి ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. ఒక విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశంలో ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మనకి ఎక్కువ ఆదాయం ఉంది కాదు, పేదలకు చాలా వరకు వెసులుబాటు వచ్చే పరిస్థితికి వస్తుంది. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే ఈ 4 స్లాబుల్లో 33,000 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఈ పింఛన్ల పైన ఇస్తున్నామంటే దీనిపైన మీరు శ్రద్ధ పెట్టడమే కాకుండా ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాలు చూసినప్పుడు మనలో సగం కూడా ఇవ్వడం లేదు, నియర్లీ. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. రెండోది, మనం ఇటీవల కాలంలో దీపం 2 కూడా ఇయర్లీ 3 సిలిండర్లు ఇస్తామని చేసాం. ఇప్పటికే 40 లక్షల మందికి మన సిలిండర్లు డిస్ట్రిబ్యూషన్ చేశారు, ఇంకా బుక్ చేసుకున్నారు. 456 కోట్ల దగ్గర మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఒకే రోజు నరేగా పనులు డిప్యూటీ సీఎం ఆ రోజు ఒక ఇంట్రెస్ట్ తీసుకున్నారు. 13,325 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి పల్లె పండుగ కింద సంక్రాంతికంతా పనులు చేయాలని ఒక సంకల్పం చేశారు. అందరం కూడా పార్టిసిపేట్ చేశాం. ఇది పూర్తి చేయడానికి కలెక్టర్స్ ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి, అనుకున్న టార్గెట్ ప్రకారం పూర్తి కావాలి. ఇంకొక పక్కన 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మనం ప్రిపేర్ అయ్యాం, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ రోజున ఆల్ టీచర్స్ని పోస్ట్ చేసే పరిస్థితి రావాలి. దీనికి కూడా మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం, దీన్ని కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరు చూస్తే 43,000 స్కూల్స్లో 1,20,00,000 మంది పేరెంట్స్ అందరినీ పిలిపించి మెగా పేరెంట్స్ టీచర్స్ ఈవెంట్లు క్రియేట్ చేశారు. ఇది చాలా బాగా వెళ్ళింది. దీన్ని మనం రెగ్యులర్ ఫ్యూచర్ కింద చేయాలి. నాలెడ్జ్ సొసైటీ గురించి మాట్లాడినప్పుడు పిల్లలను కూడా మనం బాగా చదివించగలిగితేనే అవుతుంది. దీన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి అన్నా క్యాంటీన్లు అయితే దగ్గర 199 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చాం. ఇంకొక పక్కన సమస్య అనలైజ్ చేసుకున్న తర్వాత